అందరూ ఉంటారు కానీ ఏమీ లేనివాడు, అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేనివాడు. ఎలా సాధ్యం అది? దేవునికే స్నేహితుడు అనిపించుకున్న ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు, అబ్రహాం. యెషయా గ్రంథములో 51:2 ఒకసారి చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఒంటరి అట. నిజమా? ఆదికాండం 12 చూడమ్మా, 1 యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. అక్కడేమన్నాడు యెషయా గ్రంథములో 51 అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని. ఇక్కడేమో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచానని ఇక్కడ అంటాడు. ఆదికాండములేమో ఏమంటున్నా, నీ తల్లి తండ్రి యుద్ధ నుంచి నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు నా కోసం బయలుదేరు. ఎవరెవరు ఉన్నారట ఆయనకు అక్కడ? బంధువులు ఉన్నారు, బంధువుల సమూహం, తండ్రి తల్లి ఉన్నారు. ఆయనకు లేనిది ఇక్కడ ఉందండి. లేని వాళ్ళు ఎక్కడ? తల్లి తండ్రి సమూహం, బంధువులు, మిత్రులు, ధనవంతులండి. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడే మందలతో వెళ్ళిండు అబ్రహాము. లోతు కూడా ధనవంతుడని బైబిల్లో ఉన్నది. అతడు కూడా మందలు, చాలా మందలు, పని వాళ్ళట. అబ్రహాంకి ఒక్క పూట అన్నానికి కూర్చుంటే తినే కంచాలు 400 కంచాలు లేస్తాయి ఆయన కూకున్న కాడిని. అంతమంది సైన్యం అంటే ఇప్పుడు 400 మంది పురుషులు ఉన్నారు అనుకుందాం, వాళ్ళ భార్యలు పిల్లలు, ఎంత సమూహం, ఇక సంసారాలు. చిన్నపాటి ఒక రాజు, ఒక రాజ్యమే ఆయనతో సాగుతుంది గుడారములతో. మరి ఇంత పెద్ద ఐశ్వర్యవంతుడు, ఇంతమంది బంధువులు కలిగిన వాడు, ఇంతమంది పనివాళ్ళు కలిగిన వాడు, ఇంత ఐశ్వర్యం ఉన్నవాడు, ఇంత అండ ఉన్నవాడు, మరి ఇంతమంది అబ్రాహాముకు ఉన్నారు కదా. మరి ఎవరూ లేనప్పుడు నేను పిలిచి తిని అనే మాట దేవుడు ఎందుకు అన్నాడు? అది నేను అడిగేది. ఎవరూ లేనప్పుడు పిలిచిది అన్న మాట మనం చదువుకుంటే అందరూ ఉన్నప్పుడు పిలిచాడు కదా, ఎవరు లేనంటున్నాడు. ఈ బైబిల్లో తప్పులు రాస్తారా ఏంది దేవుడు, లేకపోతే ఏమన్నా తప్పయిందా అని ఆలోచిస్తుంటా. మరి దీని మర్మం ఎట్లా బయటికి రావాలి అంటే దానికి వైరు ఎక్కడనో పెడతాడు దేవుడు సాదృశ్య ఉపమాన రూపంలో. అది పట్టుకొని కొంచెం ఇలా పట్టుకొని ఇట్లా అంటే ఇదంతా బయటకు వస్తుంది. అదే ద్వీపములారా, ద్వీపములు నా బోధ కొరకు కనిపెట్టుకుంటాయి. అంటే మనుషులు ద్వీపములాగా ఉండే వ్యక్తులు, భక్తులు దేవుని మాట కొరకు, బోధ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారట. అబ్రహాము ఇంత సమూహం ఉన్నా కానీ ఒంటరివాడు. ఎందులో ఒంటరివాడో తెలుసా? అంటే భూలోకములో తనకున్నటువంటి శరీర సంబంధమైన వ్యక్తులలో భూమి మీద ఒంటరివాడు కాదు, శారీరకంగా ఒంటరివాడు కాదు. ఆత్మీయమైనటువంటి విషయంలో వీళ్ళతో సంబంధము లేని ఒక ప్రత్యేకమైన గురి కలిగిన, ఆలోచన కలిగిన భక్తిపరుడు అబ్రహాం. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండుట, దేవుని ఆరాధించే మనిషి కలిగి ఉండుట, దేవుని కొరకు ఎదురు చూసే మనస్సు, ఇవి లోపలుంటాయి. అబ్రహాముకు ఎంతమంది ఉన్నా ఒంటరి పక్షి.